శరీరంలో గులిమి తీసుకోవడానికి కాటన్ బడ్స్ని వాడుతున్నాం కదా. కాటన్ బడ్స్ని వాడడం వల్ల చెవికి చాలా ప్రమాదమట. కాటన్ ఇయర్ బడ్స్ని వాడడం వల్ల ఇంగ్లాండ్లో ప్రతి ఏడాది 7,000 మందికి చెవి సంబంధిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటిని ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు. చెవి వినబడకుండా పోవడమో, ఇన్ఫెక్షన్లు రావడమో, ఇంకా వేరే చెవి సంబంధిత అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంది. కాటన్ బడ్స్ను ఉపయోగించడం వల్ల చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. చెవిలో ఉండే గులిమిని తీయడం కోసం ఒకవేళ కాటన్ బడ్ పెడితే ఆ గులిమిని మరింత లోపలికి నెట్టేసి ఇయర్ కెనాల్కు అడ్డంకిగా ఏర్పడుతుంది. దీంతో వినికిడి సమస్యలు కూడా వస్తాయి. చెవుల్లో గులిమి ఏర్పడడం సహజ సిద్ధమైన ప్రక్రియ. చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి. ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు. గులిమిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి. దీంతోపాటు చెవులను శుభ్రంగా ఉంచడం కోసం గులిమి కూడా తయారవుతుంది. చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతట అదే పోతుంది. అంతేకాని దాన్ని తీయటం కోసం కాటన్ బడ్స్ను వాడకూడదు అని చెప్తున్నారు వైద్యులు. కాటన్ బడ్స్తో కాకుండా గులిమిని క్లీన్ చేసుకోవడం ఎలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవాలి అంటే కనుక 1 టీ స్పూన్ ఉప్పును తీసుకోండి. 1/2 టీ స్పూన్ గోరువెచ్చటి నీటిలో కలపండి. చెవిలో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకోండి. ఆ మిశ్రమంలో నానబెట్టండి. అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పైవైపుకు వచ్చేలా తలను ఒకవైపుకు ఉంచి ఆ చెవిలో దూదిని పిండండి. అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది. తర్వాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. సమయం గడిచాక తలను మరోవైపు కొంచితే ఆ ద్రవం చుక్కలు ఇంకో చెవి గుండా బయటకు వచ్చేస్తాయి. అనంతరం చెవులను నీటితో శుభ్రపరచుకోండి. ఇలా చేస్తే అధికంగా ఉన్న గులిమి కూడా పోతుంది. అయితే ఉప్పు ద్రవంతోనే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్ వంటివి కూడా వాడుకోవచ్చు. కానీ వాటి వల్ల మీకు ఎలాంటి ఎలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయండి. లేదంటే సాల్ట్ వాటరే బెటర్. తెలిసింది కదా గులిమి తీసుకోవడానికి ఎంత సులువైన చిట్కా ఉందో. సో ఇక నుంచి మీరు కనుక కాటన్ బడ్స్ వాడినట్లయితే వెంటనే వాటిని యూజ్ చేయడం మానేసేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.